మురుగుసిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. భారీ ఎత్తున జనాలు చేపమందు కోసం క్యూ కడుతూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రజిత? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు కార్యక్రమం బత్తిని కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అయితే ఎటువంటి ఆటంకం లేకుండా అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉదయం నుంచి అంటే ఉదయం 8:45 సమయంలో చేపమందు పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఈ చేపమందుని తీసుకోవడానికి కేవలం మన రాష్ట్రం నుండే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు. వారందరి కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ చేశారు. వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ చేపమందు ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడానికైతే అన్ని ఏర్పాట్లను చేశారు. ఉచిత భోజన సదుపాయం, ఉచిత త్రాగునీటి సదుపాయంతో పాటు మొబైల్ టాయిలెట్స్, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి కోసము ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అటు R&B, ఇటు పోలీసు శాఖ, వాటర్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అయితే ఈ చేపమందు ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చేపమందును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ చేపమందును తీసుకోవడానికి అశేష జనసందోహం అయితే తరలి వస్తుంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లను కూడా చేశారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఎవరైతే వచ్చారో వారంతా కూడా క్యూ లైన్లలో ఈ చేపమందు ప్రసాదం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి చేత మాట్లాడి ఈ చేపమందు ఎలా ఇస్తారు, ఏంటి తదితర విషయాలను తెలుసుకుంటారు. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అలాగే మా తాతలు ముత్తాతలు ఎట్లా చెప్పారో అలాగే ఫాలో అవుతున్నాం మేము కూడా. సో వచ్చిన పబ్లిక్ కూడా ఎలా ఇవ్వాలి మందు, ఎలా ఇవ్వాలి ప్రసాదము, ఇది దేనికి ఇవ్వాలి అనేది అంటే ఉబ్బసానికి మనకి ఎంతైతే ఉబ్బసం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకు వచ్చేది వాతావరణంలో చేంజెస్ వల్ల మనకు శ్వాస ప్రాబ్లం చాలా వస్తుంది, నీజింగ్ ప్రాబ్లం వస్తుంది, డస్ట్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రసాదం అనేది మేము నోట్లో పెట్టి చేప నోట్లో పెట్టి మేము ఇస్తామండి. మేడం, ఈ ప్రసాదం తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు వరుసగా తీసుకోవాలని ఏదైనా ఉంటుందా? ఇది కంపల్సరీ 5 years కోర్స్ అండి. ముందు మా తాత ముత్తాతలు చూస్తాను అప్పుడు పొల్యూషన్ లేకుండా, ఇంత పొల్యూషన్ అప్పుడు 3 years అని చెప్పారు. ఇప్పుడు పొల్యూషన్ బాగా పెరిగినందువల్ల ఒక 5 years ఇంకా తీసుకోవాల్సి వస్తుంది. 6 నెలల పాప నుంచి 100 years బేబీ ముసలి వాళ్ళకు కూడా మేము ఈ ప్రసాదం ఇస్తాము. అంటే కొంతమంది శాకాహార మేము లోపలికి ఇడుస్తున్నాము. దీంతో 100% క్యూర్ అవుతుంది. బెల్లం ప్రసాదం నాన్ వెజ్ వాళ్ళకి బెల్లం ప్రసాదం ఇచ్చినప్పుడు అది 25% వర్క్ అవుతుంది, కానీ అది చాలా లాంగ్ టైం పోవాల్సి వస్తుంది. అంటే ఈ చేపమందు ప్రసాదం తీసుకున్న తర్వాత ఏమైనా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందా మేడం? కంపల్సరీ. మేము ఈ ప్రసాదం తిన్న తర్వాత 2 గంటల తర్వాత కంపల్సరీ మేము చెప్పినట్టు మేము ఒక పేపర్ ఇస్తాము. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ 26 ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ తప్ప ఇంకా వేరే ఐటమ్స్ ఏవి ముట్టకూడదు. మీకు ఏ ఐటమ్ దొరుకుతుందో ఆ ఐటమ్తో అంటే మీరు 45 days కొంచెం కఠినంగా ఉంటుంది, 45 రోజులు కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ మీకు ఈ ప్రాబ్లం అనేది ఇంత కష్టపడి మీరు ఉబ్బసానికి ప్రాబ్లము మీకు తగ్గాలి అనుకుంటే ఈ పథ్యం అనేది కంపల్సరీ. మేము చేపమందు ఇచ్చడమే కాదు, దాని తగ్గట్టు ఈ పథ్యం కూడా చేయాలి. మళ్ళీ దానికి ఇంకా మేము ఇంటికోసానికి 6 మాత్రలు కూడా ఇస్తాము. ప్రతి 15 రోజులకు పొద్దున పడి గడుపున ఒకటి, రాత్రి తిన్న తర్వాత పడుకున్నప్పుడు ఒకటి. అంటే ఇక్కడ ఎవరికైనా చేప ప్రసాదం అందకపోతే ఇంటి దగ్గర కూడా ఇస్తామని చెప్పారు. అది ఎన్ని రోజుల పాటు? అది మేము ఇప్పుడు మొత్తము వరల్డ్ నుంచి మొత్తము వస్తారు, దేశ విదేశం నుంచి వస్తారండి. కానీ వాళ్ళకు ఫ్లైట్లు అందకపోతే టైంకి ఇది మౌత్ టు మౌత్ ఇది స్ప్రెడ్ అవుతుంది.
సో మాకు దీనివల్ల మాకు మంచి తగ్గింది, మాకు ఇది అయ్యిందని చెప్పేసి. సో వీళ్ళు ఒకరు చెప్పిన తర్వాత వాళ్ళు ఫ్లైట్ తీసుకొని వస్తే మేము ఇక్కడ 24 hours ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాకు గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇండ్లలో ఇస్తాము, దూర్గోల్లో ఇస్తాము, కవాడిగూడలో ఇస్తాము. కానీ వాళ్ళకి 2-3 రోజులు ఇంకా ఇంటికాడ కూడా మేము ఇస్తాము. చూడొచ్చు. గత 177 సంవత్సరాలుగా అయితే ఈ చేప మందు ప్రసాదాన్ని నిర్విరామంగా ఇస్తున్నామని అయితే మనకు బతిని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అనేక అడ్డంకులు వచ్చినా కూడా ఎవరైనా ఈ చేపమందు ప్రసాదాన్ని అడ్డుకోవాలని చాలా మంది ట్రై చేసినప్పటికీ కూడా ఎలాంటి ఆటంకాలను వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ భరిస్తూ కూడా ఈ ప్రసాద పంపిణీ చేస్తున్నామని వారు చెప్తా ఉన్నారు. అశేషమైన జనం అయితే ఇక్కడ వచ్చి ఉన్నారు. అంటే వివిధ రాష్ట్రాల నుండి మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, జార్ఖండ్ ఇలా పలు ప్రాంతాల నుండి పాటు ఫారిన్ నుండి కూడా చాలా మంది వచ్చి ఈ చేప మందు ప్రసాదాన్ని తీసుకుంటారు. బతికి ఉన్నటువంటి చేప పిల్ల నోటిలో ఒక ఔషధ గుళిక నుంచి అయితే ఈ చేప మందు ప్రసాదాన్ని నోట్లో జార విడుస్తారు. చేప మందు ప్రసాదం నియమాలు కూడా ఉంటాయి. ఆ నియమాలను కూడా పాటించాలని అయితే మనకు పద్ధతి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దీంతో అయితే ఇక్కడ వస్తున్నటువంటి జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి కరోనా భయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ చేప మందు ప్రసాదాన్ని ఇస్తున్నట్టుగా అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో ఒకసారి తొక్కిసలాట కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి తప్పులు ఏమీ జరగకుండా పక్కడబందీగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ లైన్ లో నిలుచుకునే విధంగా కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ప్రసాదం అందే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం అనేది ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతుంది. రైట్ రజిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.